పడమటి కృష్ణవేణి స్కూల్ రోడ్ లో నూతనంగా నిర్మించిన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏసీఏ సెక్రటరీ, రాజ్యసభ ఎంపీ సానా సతీష్, ఎపిక్స్ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్, సానా సతీష్ మాట్లాడుతూ విజయవాడలో కార్యాలయం ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని, విశాఖపట్నం స్టేడియంలో అన్ని వసతులు కల్పించామని, నారా లోకేష్ ఆధ్వర్యంలో ఉమెన్స్ స్టేడియం ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలో ఐపీఎల్ మ్యాచ్లు కడప, మంగళగిరి, మూలపాడు, విశాఖపట్నంలో జరుగుతాయని, రూరల్ ఏరియాలో ఉన్న క్రీడాకారులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని, ఇండియాలో ఎక్కడా లేనటువంటి విదేశీ క్రీడాకారులను తీసుకొచ్చి ఇక్కడ కోచ్ ను ఏర్పాటు చేశాం. రానున్న కాలంలో ఏసీఐ క్రీడాకారులకు అత్యున్నత సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఉమెన్ క్రికెటర్స్ ని ఎంకరేజ్ చేయడం జరిగింది. వాళ్ళ సాగర బాధ తెలుసుకోవడం జరిగింది. మొట్టమొదటిసారి ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా విశాఖపట్నంలో ఉమెన్ ఎంపవర్మెంట్ కింద మేము దాన్ని 2 గేట్లు లేడీ క్రికెటర్ల పేర్ల మీద పెట్టడం మొత్తం ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మేము పెట్టడం జరిగింది. వీటికి తోడు గౌరవ మంత్రి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మేము ఉమెన్ అకాడమీ త్వరలో స్టార్ట్ చేయబోతున్నాం. వీటన్నిటికీ తోడు వాళ్ళ మంగళగిరి స్టేడియంని చక్కటి స్పోర్ట్స్ సెంటర్గా ఆల్రెడీ టెండర్లు వేశాం. త్వరలో చక్కటి స్పోర్ట్స్ సెంటర్ కింద దాంట్లో కూడా స్టేడియంలో ఒక 50 రూములు వచ్చి మ్యాచ్లు విడివిడిగా జరిగే విధంగా, ఇప్పుడు మనం చూస్తే సీజన్లో 150 రోజులు మినిమంగా మ్యాచ్లు జరుగుతున్నాయి. మంగళగిరి స్టేడియం 150 రోజులు మ్యాచ్లు జరుగుతున్నాయి. మంగళగిరి స్టేడియంను రెనోవేట్ చేసి మంగళగిరి స్టేడియంను కూడా అందుబాటులో తీసుకురాబోతున్నాం. అతి త్వరలో ఒక 4-5 నెలల్లో రేపు జరగబోయే ఏపీఎల్ మ్యాచ్లు మంగళగిరిలో, మూలపాడులో, విశాఖపట్నంలో, అంతేకాకుండా కడపలో 4 చోట్ల కూడా ఏపీఎల్ మ్యాచ్లు రేపు పెట్టబోతున్నాం. ఇక మూలపాడు స్టేడియంకి వస్తే బెంగళూరులో బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏ విధంగా పెట్టిందో ఒక అకాడమీ ఫర్ క్రికెట్ మేము మూలపాడులో ప్రారంభించబోతున్నాం. మూలపాడు స్టేడియంలో అకాడమీ ఆఫ్ క్రికెట్లో దాదాపు ఒక 50 రూపాయలు మేము దాదాపు సంవత్సరంన్నర నుంచి ఈ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చిన్ని గారి నేతృత్వంలో స్టార్ట్ చేసినప్పటి నుంచి మేము మా కార్యవర్గం వచ్చినప్పటి నుంచి క్రికెట్లో ఒక నూతన వరవడి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ క్రికెట్ని ఇక్కడ వరకు డెవలప్మెంట్ వేరు. చిన్ని గారి ఆలోచన ప్రకారం క్రికెట్లో కొత్త క్రీడాకారులను మనం ఎలా ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో మేము డిఫరెంట్గా ఆలోచించి ఒక న్యూజిలాండ్ నుంచి ఒక కోచింగ్ తీసుకురావడం జరిగింది, గ్యారీ స్వీడ్ అని. ఫస్ట్ టైం ఇండియాలో ఎవరో చేయని విధంగా ఒక ఫారెన్ కోచ్ తీసుకొచ్చి మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫార్మర్ ఇండియన్ ఉమెన్ కెప్టెన్ మిథాలీ రాజ్ని ఉమెన్ మెంటర్గా తీసుకురావడం జరిగింది. ఈ 2 తీసుకురావచ్చినప్పుడు చాలా మంది బయట నుంచి కామెంట్ చేశారు, ఎవరో బయట నుంచి తీసుకొచ్చి ఏం చేస్తారని చెప్పేసి. లాస్ట్ ఇయర్ మేము వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత ఈ సంవత్సరం మా ఉమెన్లో కానీ మెన్లో కానీ వచ్చిన రిజల్ట్స్, ఏజ్ గ్రూపుల్లో వచ్చిన రిజల్ట్స్ దానికి నిదర్శనంగా చెప్పవచ్చు. మనం ఈసారి రంజీ ట్రోఫీలో మనం ఎవరు ఎక్కడైతే స్టేషన్లో ఉంటే అక్కడ స్టేడియంలో ఉండేవాళ్ళు ఎప్పుడు క్రీడలు ప్రోత్సహించో స్టేడియంలో ఉంటారు. అడ్మినిస్ట్రేషన్ అంతా ఇక్కడి నుంచి క్రీడాకారుని విజయవాడలో కానీ అమరావతి రాబోయే 3 ఏళ్లలో అంతర్జాతీయ మ్యాచ్ చేసేందుకు వీలుగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒకటే కోరుకుంటున్నారు, వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్ సిటీ అమరావతిలో ఉండాలని కోరుకుంటున్నారు. మేమైతే స్టేడియం ప్రభుత్వం కనుక స్థలం ఇవన్నీ కూడా గౌరవ మంత్రి నారా లోకేష్ గారు సహాయంతో మేము ఆల్రెడీ బీసీసీఐలో కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఇక్కడ కూడా ఇంకో స్టేడియం ఉండాలని. ఆ స్టేడియంకి చంద్రబాబు నాయుడు గారు క్రికెట్ స్టేడియం కూడా స్పోర్ట్స్ సిటీలోనే ఉంటే బాగుంటుందనే వారి ఆలోచనతో మేము